ఒక్కొక్క చేతి మహత్యం అనుకో. మా అమ్మోడిని గారులు ఎంత రుచిగా ఉన్నాయో చూసావా? నువ్వు కూడా తిను. ఎందుకలా నవ్వుతావు? ఇప్పుడు మీరు తినేవి మీ అమ్మగారు చేసినవి కాదు, నేను చేసింది. ఇదిగో మీ అమ్మగారు చేసిన గారెలు. అదే ఏమిట్రా మాదిరిగా ఉన్నాయనుకున్నాను. ఇదన్నమాట అసలు కథ. చిట్టిగారులు ఎమరుచిగా ఉన్నాయి. నూనె ఉన్నాయి. ఎందుకు? నాకు చక్కెరేగిందంటే ఈ గారెలాగా నిన్ను కూడా కసాపిస్తా నవిలి పారేస్తాను. చూసావా తెలిసి పంతేలా నేనే గెలిచాను. పందెమా? అవునన్నయ్య, తను చేసిన గారెలే బాగున్నాయని నీతో అనిపిస్తానని నాతో పందెం కాసింది. ఇప్పుడు నువ్వేమో ఆవురు ఆవురు అని తింటూ తెగ మెచ్చేసుకుంటున్నావు. అయితే ఈ గారెలు ఈ మహాతల్లి చేసినవే. నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలా? ఆ తాగుబోతు విధవకి నా కూతుర్ని అడగడానికి నీకు నోరేలా వచ్చింది? అదేంటి బావా ఎంత చెడ్డ? వాడు నీ చెల్లెలు కొడుకు. తల్లి లేకపోబట్టే కదా వాడు అల్లరి వేధవా చిల్లర వేధవా ఈ ఊళ్ళో తిరుగుతున్నాడు. వాడు కూడా మనసు పడుతున్నాడు. అమ్మాయి నా ఇంటి కోడలుగా వస్తే వాడు కూడా మంచిగా మారి ఓ మనిషి అవుతాడని ఒక ఆశ. ఆశ ఆశ ఉండటం సహజమే. తోడ పుట్టిందాన్ని నీ కట్టబెట్టి అది ఎంత సుఖపడిందో కళ్ళని చూశాక కన్నబెట్ట గొంతు కూడా కొయ్యలేను. కాదు కొంచెం ఆలోచించు.